హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రం మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన కలియుగ మంత్రం. అందరికీ తెలుసు కదా. ఈ కలియుగంలో మనల్ని కాపాడే మంత్రం ఏదైనా ఉందంటే దైవనామస్మరణ మాత్రమే మనకు ఈ కలియుగంలో మనల్ని కాపాడే బ్రహ్మాస్త్రం. సో మీరందరూ కూడా నాతో పాటు ఈ ఆధ్యాత్మికతలో పాల్గొంటారని, తోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఇచ్చిన మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇదే మంత్రాన్ని పఠిస్తూ ఒక భక్తుడు తన జీవితాన్ని అంతటి కూడా కృష్ణ పరమాత్మకి అంకితం చేసిన భక్తుని యొక్క స్టోరీని ఈరోజు మనం షేర్ చేసుకుందాం. ఆ భక్తుడు ఫస్ట్ ఆయన సోల్జర్ అనమాట. సోల్జర్ ఈ యుగంలో మన ఈ రీసెంట్గా నేను విన్న స్టోరీ అండి ఇది. ఆయన భక్తుడు సోల్జర్గా 18 ఇయర్స్ వర్క్ చేస్తూ, ఆ వర్క్ చేసే టైంలో తన విధి నిర్వహణ చేసుకుంటూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆ కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఆయనకి ఎప్పుడు కుదిరినప్పుడు అప్పుడు జపమాలతో జపం చేస్తూ కృష్ణుని యొక్క నామాన్ని తలుచుకుంటూ 18 ఇయర్స్ సోల్జర్గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని రిటైర్ అయ్యాక ఇప్పుడు మన ప్రణవానంద దాసు గారి ఆశ్రమంలో వర్క్ చేస్తూ కృష్ణ పరమాత్మకి సేవ చేసుకుంటున్నాను అనమాట. సేవ అంటే ఒక ఆశ్రమంలో అన్నింటిలో అనమాట, వంటశాల కావచ్చు, అన్నింటిలో కూడా ఆయన కృష్ణ పరమాత్మకి సేవ చేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నది చూడండి. ఆయన ఎంత బాగా 18 ఇయర్స్ విధి నిర్వహణలో చేస్తూ కృష్ణ పరమాత్మని ఎప్పుడు కూడా ఆయన తలుచుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఆయన విధి నిర్వహణ సక్సెస్ఫుల్గా అయ్యింది. కృష్ణుని యొక్క కృప కూడా ఆయన మీద ఉండడంతో ఆ కృష్ణ పరమాత్మ తన దగ్గరికి తీసుకుని వచ్చి ఆయన ఆశ్రమంలో ఆయన సేవ చేసుకునేలాగా అనుగ్రహించానమాట. అందరికీ కలుగుతుందండి ఇది. మనకు కూడా ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం కలగాలంటే మనం తప్పకుండా చేయవలసింది ఏంటంటే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం ఎప్పుడు వీలైతే అప్పుడు ఎర్లీ మార్నింగ్ స్నానం చేశాక, ఈవినింగ్ స్నానం చేశాక, మీకు ఎలా కుదిరితే అలాగా 21 టైమ్స్ కావచ్చు, 108 టైమ్స్ కావచ్చు, ఈ కలియుగ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ కృష్ణుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా చేస్తారు కదా. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో పాటు ఆధ్యాత్మికతలో మీరు పాల్గొనండి. సో మనం ఆ దైవనామస్మరణ చెప్పడం వల్లను, మనం దైవనామస్మరణ గురించి అవతల వాళ్ళకి షేర్ చెప్పడంలోనూ కూడా మనం ఆ దైవానికి సేవ చేసినట్లే అనమాట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ.